ఇది గాయస్ ఒకటైతే చెప్పాలి గాయస్, చాలా రోజుల నుంచి చెప్పట్లేను. ఇగో గాయస్ మేమైతే ఇక్కడ ఇంట్లో ఉంటాం కదా గాయస్, ఇల్లు అయితే కాల్ చేస్తున్నాం మేము. ఎందుకంటే గాయస్ ఇగో ఇక్కడ బిల్డింగ్ పైకి లేపుతారంట. సోలో గాయస్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో గాయస్ ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే తీసిన నేను. 7 days ఏమవుతుంది, చాలా గ్యాప్ ఇచ్చిన, ఎందుకంటే వేరే కాడ వర్క్ ఉండే అందుకని గాయస్. ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఈ చేతితో అయితే తీయను గాయస్, ఈ స్టిక్తో తీస్తా. స్టిక్ అయితే ఫస్ట్ స్టిక్ని తిప్పాలి. ఇదైతే ఏ బ్లాగర్కి అయినా ఈ స్టిక్ అయితే మంచి ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇట్లా చెయ్యి ఊకే పెడితే చైన్ వస్తుంది, ఇట్లా చెయ్యి కూడా వస్తుంది కెమెరాలో. అందుకని ఇప్పుడు స్టిక్ అయితే పెడతా గాయస్. ఈ స్టిక్ ఇట్లా డైరెక్ట్ పెట్టడానికి రాదు గాయస్, ఎందుకంటే ఈ స్టిక్ ఉందా ఇది యూతలకి తిప్పాలి, చూపిస్తుంది. సో గాయస్ ఇది కనిపిస్తుందా, దీన్ని యూతల సైడ్ తిప్పాలి గాయస్. తిప్పుదా, ఇగో ఇది తిప్పాలి. ఇవ్వండి గాయస్ తిప్పేసిన. ఇప్పుడు ఇది ఉందా, ఇట్లా పెట్టాలి. ఇట్లా యూతలు తిప్పిన ఈ బటన్ అనేది సరి రావాలి. ఇది మొన్న దేనికో తీసిన గాయస్, గుర్తొస్తలేదు, దేనికో తిప్పిన గాయస్, అందుకని ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఇంతే ఉంటుంది నాది. అయిపోయింది గాయస్, ఫిట్ అయిపోయింది. ఇంకా పెద్ద వస్తుంది స్టిక్, కానీ నేను దగ్గరికే పెట్టుకొని మాట్లాడతా. రెడీ, దీన్ని ఇట్లా పెట్టాలి, కెమెరా ఇట్లా మాట్లాడతా. ఇప్పుడైతే నేనైతే స్టిక్ అయితే పెట్టేసిన ఫోన్కి, చూపించలేను ఎందుకంటే ఫోన్ అయితే స్టిక్ ఉంది కాబట్టి. అయితే ఒకటైతే సాడ్ గైస్, నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫిషెస్ ఉన్నాయి కదా గైస్, ఇగో ఫిషెస్ అక్కడ పెట్టిండే కదా చెట్టు కానీ తీసి ఒక రోజు అని చెప్పి ఈడ పెట్టిన. ఇక్కడ కింద ఇక్కడ చీపిరి ఉంది, ఈడ పెట్టేస్తే గాయస్ చీపిరి ఏమైందంటే గాయస్, చీపిరి అంటున్నా, ఫిషెస్ ఏమైందంటే గాయస్ 2 ఉండే కదా, అది వాళ్ళు తీసుకోవారు, డబ్బా తీసుకోవారు గాయస్. అలా ఫిషెస్ లేవు, ఏం లేవు. డబ్బా వచ్చి మార్నింగ్ వచ్చి చూసేసరికి లేవు ఫిషెస్. వాటి ఫుడ్ కూడా నా దగ్గర ఉంది, తీసుకోబోయేటోడు వాడు చెప్పే తీసుకోపోయినా నేను ఇచ్చేటోడిని, ఎందుకంటే నేను పెంచలేనని ముందే చెప్పిన గాయస్. తీసుకోవేయండి వాటి ఫుడ్ కూడా నా దగ్గర ఉంది. ఉన్నాయో చనిపోయినాయో కూడా తెలియదు. చాలా రోజులు అవుతుంది పోయి, నేను బ్లాగ్ చేయకూడదు చాలా రోజులు అవుతుంది గాయస్. ఒక 7 days, కరెక్ట్ 7 days కానీ వస్తుందేమో. రిపబ్లిక్ డే రోజు చూసిన. అయితే గాయస్ ఒకటైతే చెప్పాలి గాయస్, చాలా రోజుల నుంచి చెప్పట్లేను. ఇగో గాయస్ మేమైతే ఇక్కడ ఇంట్లో ఉంటాం కదా గాయస్, ఇల్లు అయితే కాల్ చేస్తున్నాం మేము. ఎందుకంటే గాయస్ ఇగో ఇక్కడ బిల్డింగ్ పైకి లేపుతారంట, అందుకని అయితే ఇక్కడైతే కాల్ చేసేస్తున్నాం. కాల్ అయితే చేసేస్తాం. ఒకసారి నేను ఏమనుకుంటున్నా అంటే గాయస్, ఇక్కడ మేము ఉన్నాం కదా, హోమ్ టూర్ ఇద్దాం అనుకుంటున్నా. హోమ్ టూర్ ఇప్పుడైతే ఇస్తా, ముందర వ్లాగ్స్లో ఇస్తా. ముందర వ్లాగ్స్లో అంటే ఒక 1 month టైం ఉంది, 1 monthలో వెళ్ళిపోతాం. 1 month లోపు అయితే చూపించేస్తా గాయస్ మీకు ఇల్లు కూడా. ఏముండదు గాయస్, అంత పెద్దగా ఏముండదు, చూపిస్తాను మీకైతే ఆ ఇల్లు. ఇక దీని గురించి చాలా బ్లాగ్లలో కనిపించుంటుంది సార్. ఇది నా సైకిల్, ఇది చిన్నప్పటి సైకిల్. నాకు ఇది మినిమం అప్పుడు ఎంత, ఫస్ట్ సెకండ్ ఏమో ఉన్నప్పుడు సైకిల్, అది అంత గుర్తులేదు. ఇప్పుడైతే 9th వచ్చినా వాడతలేను దాన్ని. ఎక్కువ వాడిందంటే గాయస్, ఇప్పుడు వాడినంటే నాకు కాలుకి ఫ్రాక్చర్ అయ్యండి. ఫ్రాక్చర్ అంటే ఏమైందంటే గాయస్, బండి నుంచి ఊరి నుంచి వస్తున్నప్పుడు కాలే తిరిగిండే నాది. అది ఫ్యూచర్లో అయితే, ఫ్యూచర్ కాదు నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా చెప్తా, నేను బ్లాగ్లో చెప్తా, మొత్తం స్టోరీ మొత్తం చెప్తాం అప్పుడు. ఇప్పుడైతే ఈ బిల్డింగ్కి అయితే ఇంకొన్ని ఈ బిల్డింగ్కి అయితే బాగా చెప్పేస్తాం. అయినా ఇదేం మా ఓన్ బిల్డింగ్ కాదు, ఇల్లు ఉంటాం మేము వచ్చి అంతే. ఇప్పుడైతే గాయస్ ఇప్పుడు చేసేది ఏం లేదు, బ్లాగ్ దిగ చాలా రోజులు అవుతుంది. సో గాయస్ మేమైతే, నేను చిన్న ఉన్నప్పటి నుంచి, అంటే నేను పుట్టినప్పటి నుంచే, నేను పుట్ట ముందు నుంచే ఉన్నారు ఇక్కడ బిల్డింగ్, ఈ ఇంట్లో. మా మమ్మీకి పెళ్ళి కానప్పటి నుంచి కూడా మా డాడీ ఇంకా వాళ్ళ మమ్మీ కూడా ఇదే ఇంట్లో ఉన్నారు అప్పుడు. ఇప్పుడు మాకు తెలిసి మినిమం ఒక 16-17 years కావచ్చు ఇక్కడ ఉండి. మధ్యలో వెళ్ళిపోయి 20 years. మా అమ్మ అయితే చెప్తుంది గాయస్ 20 years అని కిటికీలోకి వెళ్ళి. అయితే 20 years అంట గాయస్ ఇక్కడ అయితే ఉండి.
20 ఇయర్స్ నుంచి ఉన్నాం, మళ్ళీ కాల్ చేస్తున్నాం అంటే ఇక సైకిల్ కూడా ఉండదు, దీన్ని కూడా అమ్మేస్తాం, ఇది కూడా ఉండదు. బాధ అనిపిస్తుంది గాయస్. మొత్తం ఈ గల్లీలో ఇవన్నీ గుర్తొస్తాయి. ఒకసారి గాయస్ ఒక రేపైతే పక్కా ఓనికి రోజు ట్రై చేస్తున్నా గాయస్. అంటే మార్నింగ్ 4 o'clock అట్లా లేచి రన్నింగ్కి పోతే మీకు మొత్తం మా కాలనీస్ మా గల్లీలు అన్నీ చూపిద్దామని. మార్నింగ్ టైంలో జనాలు అందరూ ఉంటారు కాబట్టి చూపించలేను, ప్లస్ మాట్లాడలేను, అంత కాన్ఫిడెన్స్ లేదు నాకు. ఇంకా అంటే ట్రై చేస్తున్నా. ఏమన్నా ఇట్లా పబ్లిక్ అవ్వాలన్నా అంటే మనకి ఫస్ట్ టైం అయితే వ్లాగింగ్ చేయడానికి అవుతుంది గాయస్, అది ఎవ్వరికైనా అవుతుంది అట్లానే. ఇప్పుడైతే నేనైతే రేపు తీస్తాను, రేపైతే ఫిక్స్గా తీస్తా గాయస్. రేపైతే తీసి ఎల్లుండిలో పెట్టేసా బ్లాగ్. మొత్తం కాలనీస్ అన్నీ చూపిస్తా, ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, పార్కులు అవన్నీ చూపిస్తా. మార్నింగ్ అంటే ఒక్కనే పోతా, వాళ్ళ నా ఫ్రెండ్ వస్తారేమో చూసి అడుగుతా. రేపైతే పోతా నేను. ఇప్పుడైతే టైం 5:30 అట్లా అవుతుంది. 5:30 అట్లా అవుతుంది. లేటు స్టార్ట్ చేసిన బ్లాగు, ఎందుకంటే స్కూల్కి అయితే వేసి వచ్చిన గాయస్ నేను. గాయస్ నా దగ్గర అయితే 20 రూపీస్ ఉన్నాయి. పానీపూరి తినాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది, కానీ పానీపూరి హెల్త్కి మంచిది కాదు. మా డాడీ ఎప్పుడు తిన్నాడు కాబట్టి తినబుద్ధి అవుతుంది, కానీ ఏం తినను. మన 10 రూపీస్ షాప్కి పోయి అయితే కొనుక్కొని వస్తా. ఎందుకంటే ఇక మనం ఎట్లా అంటారు ఏదో ఒక తినాలి కదా, స్కూల్ నుంచి రాగానే అందరికి ఉంటుంది. ఓలో స్కూల్కి వెళ్ళి వస్తారు అందరూ. అన్నం అయితే నేను అన్నం తినబుద్ధి కాదు, ఇంట్లో ఎన్ని కూరలు ఉండినా తినబుద్ధి కాదు. ఏమైనా నాన్ వెజ్ ఉంటేనే ఇంట్లో తింటా. నాన్ వెజ్ అంటే కూడా చికెన్, ఎగ్ తప్పించి ఏం తినా. ఇప్పుడైతే గైస్ 20 ఉన్నాయి. ఏమైనా 10 అన్నా 20 అన్నా షాప్కి అయితే పోయి కొనుక్కుందాం. ఏమైనా కొత్తవి అంకుల్ కొత్తవి తెస్తాడు, ఏమన్నా సామాన్లు అట్లా కొత్తవి ఏమన్నా అంటే తెచ్చుకుందాం. కూల్ డ్రింక్స్ కూడా ఏం తాగా గాయస్, ఇగో పింపుల్స్ అవుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్లో చెప్తారు కదా, కూల్ డ్రింక్స్ తాగితే ఇట్లా పింపుల్స్ అవుతాయి, డార్క్ స్పాట్స్ అవుతాయి, జుట్టు వస్తుంది, అవన్నీ నమ్ముతా నేను. అంటే హెల్త్ మంచిగా ఉండడానికి అవి కూడా బయట తినని చెప్పి డాడీ కూడా అంటారు కాబట్టి ఏం తినను గాయస్. ఇప్పుడైతే షాప్కి అయితే పోసి వస్తాను నేను. గాయస్ ఇగో షాప్కి అయితే పోయి రెండే కొనుక్కున్నా, ఎక్కువ కొనుక్కోబుద్ధి కాలే. అంటే పైసలు ఎక్కువ ఉంటే కొనుక్కోబుద్ధి కాదు, పైసలు తక్కువ ఉంటే మమ్మీనో డాడీని అడుక్కొని కొనుక్కుంటా. ఇప్పుడైతే 20 రూపీస్ అయితే 10 కొనుక్కున్నా. ఇదైతే ఇగో స్పైసీ వీల్స్ అయితే గాయస్ నేనైతే అన్నంలో తీసుకొని తింటా, మస్తు అనిపిస్తుంది అది. మన కూర నచ్చినప్పుడు స్పైసీ వీల్స్ అయితే వెనకాల ఇక లేస్ అయితే తెచ్చుకున్నా. ఎక్కువ ఏం తినా గాయస్, నేను ఎక్కువ తినేదంటే బిస్కెట్స్ ఏంటి, ఎక్కువ ఏం తినా, కురుకురేస్ అవి ఏం తినా నేను. పింపుల్స్ అయితే నేను నా బాధ. పింపుల్స్ తగ్గాలి గాయస్, ఎట్లా తగ్గించుకోవాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాయిస్ అన్నం అయితే తిని కంటిన్యూ చేద్దాం వ్లాగ్ని. వాయిస్ తినేసిన. ఇప్పుడైతే కొంచెం రాసుకునే వర్క్ ఉంది, రాసుకుంటా. ఇప్పుడైతే వ్లాగ్ అయితే ఏం చేసిన గాయస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, మన కమెంట్ చేయండి.